ఇప్పుడు నేను చెప్పే కర్రీ మాత్రము ఒక్క ముద్ద తినేవాళ్ళు 2 ముద్దలు ఎగస్ట్రా తింటారనమాట. అంత కమ్మగా ఉంటుంది నేను చెప్పిన కర్రీ మాత్రము. టమోటా, చింతపండు, ఎగ్గు కర్రీ అనమాట. సూపర్ టేస్ట్ ఉంటది. చాలా సింపుల్‌గా మన దగ్గర ఏమి లేకపోయినా సమయానికి ఒక టమోటా, ఇంత చింతపండు ఉన్నా చాలు చేసేసుకోవచ్చనమాట. ఇంకా ఆయిల్ కాగినాక ఉల్లిపాయలు, పోపు దినుసులు అయన్నీ మనకు తెలిసిందే కదా! అవన్నీ ఏస్తామనమాట. కొంచెం సాల్ట్ మనకి ఉల్లిపాయలేసినా కొంచెం సాల్టు, పసుపేస్తే మాత్రము అంటే తొందరగా మగ్గుతాయి అన్నమాట. కొంచెం సాల్ట్ అయితే ఏసేసాను. కొంచెం పసుపు ఏసిన. 2 కలిపేసి కొంచెం తోటి సిమ్‌లో పెట్టామనుకో, పక్కన గాని ఎగ్స్ అయితే పొయ్యి మీద పెట్టేసిన. ఎగ్స్ గాని ఉడుకుతున్నాయి పక్కన. మూత అయితే పెట్టేసా. కలిదిప్పేసి మూత పెట్టేసిన అనమాట. అయ్యో ఎగ్స్ అయితే ఉడికినాయి. నేనైతే 5 ఎగ్స్ ఏసా. ఇంతకుముందు రోజుల్లో అమ్మోళ్ళైతే మేము చిన్నపిల్లలప్పుడు ఎగ్స్ తెస్తే మాత్రము సగం వేసేటోళ్ళనమాట. అంటే ఎక్కువ జనాలు ఉంటాం కదా! అందరికి సరిపోవు. అందరికి ఒక్కోటి అంటే రావటం కష్టం కదా! అందుకని సగం సగం కట్ చేసి వేసేది మా అమ్మ అయితే మాత్రము. ఇప్పుడు అలా కాదు. మనకి ఎన్ని కావాలంటే తెచ్చుకుంటున్నాం, ఉడకబెట్టుకుంటున్నాం, తింటున్నాం అంతే కదా! ఇంతకుముందు రోజుల్లో అంటే జనాలు ఎక్కువ మంది ఉంటారు. కలిసే ఉంటారు కాబట్టి అలాగా. మా అమ్మ కూరలు చాలా బాగా టేస్ట్‌గా చేసిద్ది. రోటి పచ్చళ్ళు కానీ, ఇలా కర్రీ కానీ, ఏ వంటకైనా కానీ చాలా బాగా చేసిద్ది. ఇప్పుడైతే చేయట్లేదులే కొంచెము. అంటే పనిలో పడి చేయట్లేదు కానీ ఇంతకుముందు బాగా చేసిద్ది. రోటి పచ్చళ్ళు అయితే భలే ఇష్టం మా అమ్మ చేసేది అయితే మాత్రము. టమాటాలు వేసినాక కొంచెం కరివేపాకు అయితే వేసిన. అవి మగ్గుతున్నాయి. కొంచెం కలదిప్పి సిమ్‌లో పెట్టి మూత పెట్టామనుకో మగ్గిపోతాయి బాగా. ఎప్పుడైనా మనం సిమ్‌లో పెట్టి మూత పెట్టామనుకో తొందరగా మగ్గుతాయి. తర్వాత కారం మనకి తగినంత, అంటే ఇప్పుడు నేను ఒక స్పూన్ వేసుకుంటా. కొంతమంది 2 స్పూన్లు వేసుకుంటారు. నేను అందులో కారం నాకు ఎక్కువ, ఆయిల్ ఎక్కువ. నేనైతే ఆయిల్ ఎక్కువ వేస్తాను అనమాట. ఆయిల్ ఎక్కువ వేస్తే టేస్ట్ కూరలు చాలా బాగుంటాయి. నేను చేసే కూరలు అందరికి చాలా ఇష్టం. మా నాన్నకి కానీ చాలా ఇష్టం. మా నాన్నకి ఇంకా నేను చేసే కర్రీస్ ఏ కర్రీస్ అయినా చాలా బాగా తింటాడు. అంటే మనకి ఆయిల్ ఎక్కువగా, కొంచెం కారము. ఇప్పుడున్న జనరేషన్ ఏంటంటే ఎక్కువ ఆయిల్ తినకూడదు, ఎక్కువ కారం తినకూడదు అంటున్నారు కానీ కొంచెం ఆయిల్ పడి కొంచెం కారం పడితే నా కూరల టేస్ట్ అనేది కొంచెం బాగుంటుందన్నమాట. టేస్ట్ ఎక్కువ టేస్ట్ వచ్చిద్దనమాట. ఇంకా అంతా టమాటాలు అయితే మగ్గిపోయినాక చింతపండు నేను ఎప్పుడైనా కానీ కర్రీ చేస్తే ఒక పావు గంట ముందుగా చింతపండు అయితే నానేసుకుంటా. అప్పుడు మనకు బాగా నానుద్ది కదా చింతపండు. అలా నానేసుకున్నాక ఆ పిప్పంతా తీసి పడేసి ఆ రసం అనేది పోసానమాట. మనకి ఇంకా పులుసు ఎంత కావాలనుకుంటే అంత క్వాంటిటీలో వేసుకుంటాం అనమాట. నేను మసాలా కానీ ఎప్పటికప్పుడు మసాలా పట్టుకుంటా. నిలవగా స్టోర్ చేసి పెట్టుకోను. ధనియాలు, కొబ్బెర, చిన్నుల్లిపాయలకు విషయానికి వస్తే ఇల్లమ్మట వస్తే తీసుకున్న చిన్నుల్లిపాయలు అస్సలు బాగాలేవండి. అన్నీ సచ్చిపడిపోయినాయి అనమాట. చిన్నుల్లిపాయలు అయితే చూసి తీసుకోండి మీరు. నేను ఇల్లమ్మట వస్తే 100కు 3 కేజీలు అంటే తీసుకున్నా. అస్సలు అన్నీ సచ్చిపాయలు. అలా మసాలా ఎప్పటికప్పుడు వేసి పెట్టుకుంటాం అనమాట. ఎగ్స్ అయితే ఉడికినాయి. మధ్యలో ఇలా ఘాట్లు పెట్టుకుంటాము. ఆ ఘాట్లు పెట్టుకునేది ఎందుకంటే మనకి ఆ పులుసు అంతా ఎగ్గులేక లోపల పోయిద్ది కాబట్టి అలా ఘాట్లు పెట్టుకొని పులుసులో వేసుకున్నాం అనుకో, కొంచెం దూరం సిమ్‌లో పెట్టి మూత పెడితే మాత్రం అదంతా మన ఎగ్గులేక పోయేది. టేస్ట్ సూపర్ అంటే సూపర్ ఉంటుంది. మసాలా కానీ అయిపోయింది. మిక్సీకి వేసి వేసాను అనమాట. అబ్బా స్మెల్ చూడండి అసలు ఎంత బాగా వస్తుందో. స్మెల్తో కడుపు నిండిపోయినట్టుంది అనమాట. నాకైతే అంత స్మెల్ వస్తుంది అసలు. కానీ నేను అక్కడే దగ్గరుండి స్మెల్ ఇలా పీల్చుకుంటున్నాను అనమాట. కర్రీ అయితే ఇంకా ఫైనల్గా అయిపోయింది. కొత్తిమీర అయితే వేస్తున్నా. నీట్గా కడిగేసి కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను అనమాట. టేస్ట్ విషయానికి వస్తే మాత్రం సూపర్ అండి అసలు. చాలా బాగా మా పిల్లలు అయితే లొట్టలు వేసుకొని తిన్నారు. అమ్మ బాగుందని లొట్టలు వేసుకొని తిన్నారు అనమాట. మా పిల్లలు కూర ఆపంలో తిన్నారనమాట. అంత టేస్ట్గా ఉంది. చాలా అలా కొంతమంది అల్లం పేస్ట్ ఎందుకు వేసుకోరంటారు. మా పిల్లలు అల్లం పేస్ట్ వేసుకొని తినరనమాట. అసలు తినరు. మన వీడియో ఎంతవరకు చూస్తారు. మన వీడియోని కొంచెం ఫాలో చేయొచ్చు కదా, బెల్ ఐకాన్ టచ్ చేయొచ్చు కదా. అలాగే ఒక లైక్ అయితే ఇవ్వండి ఊరకపోకుండా. బాయ్.